జగన్ వస్తే రాష్ట్రం దివాలా తీస్తాను కదండి, దివాలా తీస్తారు. అతను 99 రూపాయలు తినేస్తాడు ఈ రాష్ట్రం మీద వచ్చిందండి. ఒక్క రూపాయి మనకు వచ్చుతున్నాడు, చేతిలో పెడతాడు డబ్బులు ఇలా పెట్టి. ఎంతమంది ఎవరు పెట్టారా? ఎవరు పెట్టరు. గవర్నమెంట్ అంటే చిల్లర డబ్బులు తెచ్చి చేతిలో పెట్టడం కాదు. గవర్నమెంట్ అంటే ఆ రాష్ట్రానికి కావాల్సిన రోడ్లు, వసతులు, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవి చేయడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అంతేగాని దొంగల ముఠా నాయకులాగా పంచుకొచ్చిన దాన్ని తలా 10 రూపాయలు పంచిపెట్టడం కాదు గవర్నమెంట్ పని. జనం కూడా తయారంటే జగన్ రెడ్డి పంచేస్తాడు కదా, డబ్బులు ఇస్తున్నాడు. ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వడం కాదురా బాబు గవర్నమెంట్ అంటే. అవి పైగా మన గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా ఎవరు 10,000 ఇస్తాడు, ఎవరు 15,000 ఇస్తారు, ఎవరు 20,000. ఇది కాదు, ఇదో బ్రతుకు కాదు. ఇది మనకు పని కావాలి అని అడగాలి. ఈ రాష్ట్రంలో లేదు. ఇది దౌర్భాగ్యం. జనాన్ని అలా మోటివేట్ చేస్తున్నాడు జగన్ రెడ్డి. జనాల మైండ్ని డబ్బులు పంచడమే గవర్నమెంట్ పని అనే పరిస్థితి తీసుకుపోతున్నాడు. ఇది మంచి పని కాదురా బాబు. రాష్ట్రాలు అలాంటి రాష్ట్రం దివాలా తీయడానికి 5 సంవత్సరాల కాలం సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటిని తాగడం పెట్టాడు. దాని మీద అప్పులు తెచ్చాడు, పనిచేయడు. అయిపోయింది రాష్ట్రం ఖాళీ. మొత్తం అంతా అయిపోయి అప్పుడు తెలుస్తుంది. పంచుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తినేసినప్పుడు బాగానే ఉంటుంది. ఆ డబ్బులు అవసరమైన సమయంలో రాకపోతే జరగాల్సిన పనులు ఆగిపోతుంటాయి. మీరు గమనించలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఆగిపోయింది. చాలా రోజులైంది. కొంచెం ఆత్మగౌరవం ఉండాలి మనం బతుకుతాం అంటే. ఇప్పుడు జగన్ రెడ్డి ఇస్తానన్నాడు, ఆంధ్ర సంక్షేమ పథకాలు ఆపేస్తున్నాడు, లవోదివ్వమంటున్నారు చాలా మంది. అందుకంటే వచ్చే పార్టీలు కూడా ఓకే మేము కూడా కంటిన్యూ చేస్తామనే పరిస్థితి. ఏంటి పద్ధతి ఏంటి?